ప్రభాస్ మొత్తానికి రికార్డుల రారాజు అయ్యాడు. సౌత్ నుంచి అరుదైన రికార్డులు అందుకున్న హీరోగా నిలిచాడు. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ని బీట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఇంతకీ ఏం చేశాడో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 6 ఏళ్లుగా ఆల్ ఓవర్ ఇండియా సెన్సేషన్ అవుతున్న పేరు ఇది. వరుసపెట్టి భారీ బడ్జెట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా తన రేంజ్ ను అంతకంతా పెంచుకుంటూ పోతున్నాడు. అంతేకాక అన్ని రాష్ట్రాల్లో సినీ ప్రేక్షకులకు డార్లింగ్ గా ఓ ఐకాన్ గా మారిపోయాడు. బాహుబలి సిరీస్ తో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. సాహో ప్రభాస్ అంటూ మనలో అందుకుంటున్నాడు. తాజాగా సలార్ సినిమాతో సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరియర్ లో 300-500 కోట్ల సినిమాలున్న ఓన్లీ సౌత్ హీరోగా ప్రభాస్ రికార్డులోకి ఎక్కాడు రెబల్ స్టార్. నిన్నటి వరకు ప్రభాస్, రజనీకాంత్ చెరో 200-500 కోట్ల సినిమాలున్న హీరోలుగా ఉంటూ వచ్చారు. కానీ సలార్ గ్రాస్ 500 కోట్లు రీచ్ కావడంతో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు ప్రభాస్. గతంలో బాహుబలి 650 కోట్లు, బాహుబలి 2 1800 కోట్ల గ్రాస్ సాధించాయి. దీంతో 100 కోట్ల క్లబ్ లో ప్రభాస్ రికార్డులు అంటూ అభిమానులు హల్చల్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో 100 కలెక్ట్ చేస్తే అతిపెద్ద విషయంగా మాట్లాడుకునేవారు. కానీ ప్రభాస్ 3 అంకెల మార్కును పక్కన పెట్టేసి 4 అంకెల మార్కును లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాడు. దాదాపు 1500 కోట్ల కలెక్షన్ తో ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో కేవలం ఒక్క సినిమా కోసం 5 ఏళ్ళు ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు ప్రభాస్. తిరిగి అదే స్థాయిలో ప్రతిఫలాన్ని సైతం అందుకున్నాడు. అందుకే కేవలం మహిష్మతి రాజ్యమే కాదు, యావత్ ప్రపంచం జేహో బాహుబలి అంటూ నినాదించింది. వాస్తవానికి బాహుబలి మొదలు సలార్ వరకు ప్రభాస్ అన్ని సినిమాలు మినిమం 150 కోట్లు తక్కువ కాకుండా వసూలు చేశాయి. రాధేశ్యామ్ మినహా మిగతా సినిమాలన్నీ 300 కోట్లకు పైన గ్రాస్ సాధించాయి. ఈ ఫీట్ సాధించడానికి ప్రభాస్ కు 8 ఏళ్లు పట్టింది. మిగతా హీరోలు ప్రభాస్ అధిగమించాలంటే వెంటనే సినిమాలు చేయాలి, అవి హిట్ అవ్వాలి. కానీ అది అంత ఈజీ కాదు. మొత్తానికి ప్రభాస్ రికార్డులు మరికొన్నేళ్లు చరిత్రలో నిలిచిపోతున్నాయి. ప్రభాస్ కు ఉన్న రెబల్ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కానీ బేస్మెంట్ స్ట్రాంగ్ గా వేసుకొని స్వయశక్తితో ఎదిగాడు. కింద పడ్డాడు, లేచాడు. ఏ అవకాశాన్ని కూడా వృధా చేయలేదు. ప్రతి సినిమా కోసం 100% ఎఫర్ట్స్ పెట్టాడు. బయట కాస్త లేజీ అని పేరున్న ప్రభాస్ సెట్ లో లేట్ వస్తే చెలరేగిపోతారని ఇండస్ట్రీ టాక్. ఇక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్న ప్రయత్నాలు చేశాడు ప్రభాస్. కొత్త దర్శకులకు కూడా అవకాశాలు ఇచ్చాడు. అందుకే అతనికి రికార్డులు, రివార్డులు దాసోహమయ్యాయి. హీరోగా భారతదేశంలో పతాక స్థాయికి వెళ్ళినా కూడా ప్రభాస్లో కొంచెం కూడా గర్వం, అహం కనిపించవు. ఎప్పుడూ నవ్వుతూ పాజిటివ్గా కనిపిస్తాడు. విజయాలకు పొంగిపోడు, అపజయాలకు కుంగిపోడు. లైఫ్ను కింగ్ సైజ్లో గడిపేస్తాడు. పైకి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్న. తనను ప్రాణంలా ఆరాధిస్తున్న అభిమానుల కోసం ఏం చేయడానికైనా వెనకాడడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి పాన్ ఇండియా హీరోగా ఎందుకు మిగిలిపోతాడు చెప్పండి? అతని కోసం ప్రెజెంట్ యూనివర్సల్ హీరో అనే ట్యాగ్ ఎదురు చూస్తుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.